మీరు మొదటి భాగం చూడకుంటే దాని యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. నేను ప్రియా సంక్రాంతికి చందు వాళ్ళ ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వచ్చాం. అక్కడ నల్లని దుస్తులతో ఫేస్ మొత్తం బ్యాండేజెస్తో ఉన్న వ్యక్తి గొడ్డలితో చంపాలని ప్రయత్నించాడు. మేము పారిపోదామని అనుకున్నాం, కానీ టెలిఫోన్ వైర్ని, వుడెన్ బ్రిడ్జ్ రోప్ని కట్ చేసి మేము తప్పించుకోకుండా చేశాడు. మేము అతని దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నామో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, శ్వేత డోర్ దగ్గర ఏదో వైట్ పేపర్ ఉంది. అది చూసి శ్వేత అందులో ఏముందో చదివి వెంటనే నాకు అలసటగా ఉంది, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అందరం లోపలికి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాము. ఇంతలో నేను అంజలి ఎవరు అని అన్నాను. దానికి చందు వాళ్ళ అక్క, తను కూడా మా ఫ్రెండ్ అని అంది. నేను ఎప్పుడు ఆమెను చూడలేదు అని అడిగాను. దానికి చందు వాళ్ళ అక్క ఇలా అంది, నువ్వు మాతో కలవకముందే ఆమె చనిపోయింది. తాను కూడా రైటర్ అవ్వాలి అని అనుకుంది, కానీ సడన్గా ఎవరికీ చెప్పకుండా చనిపోయింది. అంజలి శ్వేత బెస్ట్ ఫ్రెండ్స్. తన చావు శ్వేతని చాలా డిస్టర్బ్ చేసింది. శ్వేత కొన్ని రోజులు అన్నం తినకుండా అదే పనిగా ఏడుస్తూ ఉంది అని చెప్పి ఇంకెప్పుడు అంజలి గురించి అడగొద్దు అని చెప్పింది. దానికి నేను సరేనన్నాను. ఆ రోజు రాత్రి అయింది. నేను ప్రియాకి కాపలాగా అదే రూమ్లో ఫ్లోర్ మీద పడుకుంటున్నాను. ప్రియ మంచం మీద పడుకుంది. గెస్ట్ హౌస్లో ప్రతి రూమ్కి వరండా ఉంది. వరండాకి ఒక గ్లాస్ స్లైడింగ్ డోర్ ఉంటుంది. దానికి లాక్ ఏమి ఉండదు. బయట చాలా పెద్దగా వర్షం పడటంతో నేను మా రూమ్లోని స్లైడింగ్ డోర్ వేశాను. నేను మిగతా డోర్స్ని లాక్ చేసి వరండా యొక్క గ్లాస్ స్లైడింగ్ డోర్కి ఎదురుగా పడుకున్నాను. కాసేపు అయ్యాక నాకు ఎంతో చల్లగా అనిపిస్తుంది. వర్షం యొక్క చినుకులు నా ఫేస్ మీద పడుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే వరండా యొక్క గ్లాస్ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. ప్రియ వైపు చూశాను. ఆ యాక్స్మెన్ గొడ్డలతో ప్రియని నరకడానికి చూస్తున్నాడు. నేను వెంటనే గట్టిగా అరిచి అతన్ని పట్టుకున్నాను. మా ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో నా కాలు బెనికింది. వెంటనే ఆ యాక్స్మెన్ డోర్ లాక్ ఓపెన్ చేసుకొని గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాడు. నేను ప్రియ గట్టిగా అరవడంతో జనాలందరూ అతన్ని పట్టుకొని వద్దామని ఇల్లంతా వెతుకుతూ ఉన్నారు. ఎవరూ కనపడకపోయేసరికి అందరూ కలిసి ఒక చోటుకి వచ్చారు. అయితే మనం ఇల్లు మొత్తం వెతికాము. అయినా సరే అతను లోపలికి ఎలా వచ్చాడు అని చూస్తే ఆ గెస్ట్ హౌస్కి ఆనుకొని ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి పైన ఉన్న వరండాకి వచ్చి ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ నాకు తెలుసు అతను బయట నుండి రాలేదని. ఎందుకంటే బయట కుండపోతుగా వర్షం పడుతుంది, కానీ అతని బట్టలు అస్సలు తడవలేదు. అంటే అతను ఇంట్లోనే ఉండాలి. నేను పర్సనల్గా ఇల్లు మొత్తం వెతికాను. మేము తప్ప ఈ ఇంట్లో ఎవరూ లేరు. దాని అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఒకరు ప్రియని చంపాలని చూస్తున్నారు. అయితే నేను ఈ విషయం అక్కడ ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆ ముసుగు మనిషికి తెలిస్తే ప్రియకి ప్రమాదం అని. అందరం ఇంట్లో వెతుకుతున్నాము, ప్రతి చోట వెతుకుతూ ఉన్నాము. అయితే మేము తప్ప ఎవరూ లేరు. మిగతా వారందరూ ఆ ముసుగు మనిషి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. కానీ నాకు మాత్రం వీళ్ళల్లో ఎవరికి అసలు ప్రియాని చంపాలి అని ఉంది అని ఆలోచిస్తున్నాను. సడన్గా కరెంటు పోయింది. ప్రియ చీకట్లో వెళ్తుంది. నేను కూడా తన పక్కనే వెళ్తున్నాను. అక్కడ క్యాండిల్ దొరికింది. ప్రియ ఆ క్యాండిల్ని పట్టుకుంది. నేను ఆ క్యాండిల్ని మ్యాచెస్తో వెలిగిద్దామని నిప్పుని రాల్చాను. అంతే, ఆ మ్యాచెస్ వెలుతురులో ప్రియ వెనకాల ఆ ముసుగు మనిషి గొడ్డలితో మళ్ళీ కనిపించాడు. వెంటనే నేను అతన్ని తోసేసి ప్రియాని తీసుకొని పారిపోయాను. ఆ ముసుగు మనిషి పారిపోయాడు. అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు అని చూస్తే అతను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్లాస్ విండో పగిలి ఉండటంతో దాన్ని పగలగొట్టుకొని లోపలికి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. కానీ నేను ఆలోచించేదల్లా ఒకటే విషయం. ఒకవేళ బయట నుంచి గ్లాస్ విండోని పగలగొట్టి లోపలికి వస్తే గాజు పెంకులు లోపల పడాలి. కానీ గాజు పెంకులు బయట ఉన్నాయి. అంటే ఆ ముసుగు మనిషి బయట నుంచి వచ్చానని ఏమార్చాలని అనుకుంటున్నాడు. కానీ ఇది పూర్తిగా నిరూపించింది ఆ ముసుగు మనిషి ఈ గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళలోనే ఒకరు అని. అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము. డైరెక్టర్ పైకి వెళ్ళి విండోని ఫిక్స్ చేస్తున్నాడు. సడన్గా పైనుంచి డైరెక్టర్ అతడు కింద ఉన్నాడు అని అన్నాడు. వెంటనే మేము బయట చూసాము. ఆ ముసుగు మనిషి శ్వేతని తీసుకొని చాలా స్పీడ్గా అడవిలోకి పరిగెట్టాడు. వెంటనే మేము అడవిలోకి పరిగెట్టాము. మా వెనకాలే మిగతా వారు కూడా వచ్చారు. గట్టిగా డైరెక్టర్ అరుపు వినిపించింది. ఆ అరుపు వినిపించిన చోటు చూస్తే అక్కడ శ్వేత ముక్కలు ముక్కలుగా నరికేయబడి ఉంది. అందరూ షాక్కి గురయ్యారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఈ గెస్ట్ హౌస్లో ఉన్నవారంతా పెద్ద పెద్ద పేరున్నవారు. వీరు ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? అసలు ప్రియనే ఎందుకు టార్గెట్ చేశారు?
ప్రియ వీళ్ళందరినీ ఫస్ట్ టైం కలవటం. ప్రియ ఏదో చేసింది, అందుకే ఆ హంతకుడు తనని చంపాలి అని అనుకుంటున్నాడు. కానీ ఏం చేసింది అని నేను ఆలోచిస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది హంతకుడు ఎవరో అని. నేను అందరినీ కూర్చోపెట్టి ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టాను. మనం చాలాసేపటి నుంచి శ్వేతని పట్టించుకోలేదు, ఎందుకంటే తను తన రూమ్లో ఉంది అని అనుకున్నాము. నా గెస్ కరెక్ట్ అయితే తను మనతో చెప్పకుండా ఎప్పుడో బయటికి వెళ్ళింది. కానీ ఎందుకు వెళ్ళింది? అసలు తనకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒంటరిగా తాను బయటికి వెళ్ళిందా, లేదా మనలో ఉన్నవారితో బయటికి వెళ్ళిందా? యాక్స్మ్యాన్ చేసిన హడావిడికి తప్పకుండా తనకి తెలిసిన వారితోనే బయటికి వెళ్ళి ఉంటుంది. అంటే తనని బయటికి తీసుకెళ్లిన వారే తనని చంపేశారు. ఇంకా ఆ వ్యక్తి మనలోనే ఒకరు. ఆ మాటలు వినగానే అక్కడున్న వారందరికీ కోపం వచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు అని తిట్టారు. మనమంతా చూసాం కదా ఆ యాక్స్మ్యాన్ శ్వేతని అడవిలోకి తీసుకెళ్లడం అని అన్నారు. దానికి నేను, మనం చూసింది శ్వేతని కాదు, శ్వేత తలని. ఒక ముసుగు మనిషి శ్వేత తలని తీసుకెళ్లాడు. అయితే ఆ ముసుగు మనిషి కూడా నిజం కాదు, అది కూడా ఒక డమ్మీ బొమ్మ. ఎవరో ఒక డమ్మీ బొమ్మని తయారు చేసి దాని చేతిలో శ్వేత తలని అమర్చి తాడుతో దానిని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి లాగి మనకి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేశాడు. అందరం వెంటనే పరిగెట్టాము, కానీ మనకు ముందు యాక్స్మ్యాన్ ఉన్నట్టు కనపడలేదు. మనిషి పరిగెట్టాల్సిన దానికంటే ఎంతో స్పీడ్గా పరిగెడితే తప్ప మనకి కనపడనంత దూరం వెళ్ళలేడు, పైగా ఒక మనిషిని మోసుకుంటూ. ఇది జరగడం అసాధ్యం. ఆ మాటలు చెప్పాక కొందరికి నమ్మకం కుదిరింది. అంటే మనం ఎవరి వెనక పరిగెట్టడం లేదు, కేవలం ఆ డమ్మీ బొమ్మ వెళ్ళిన వైపు పరిగెట్టేశాం. కానీ ఆ డమ్మీ బొమ్మని అక్కడి నుంచి తాడుతో లాగి పైకి లాగారు. అందువల్ల మనకి ఆ డమ్మీ బొమ్మ కూడా కనపడలేదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాను. మరి హంతకుడు ఎవరు అని అందరూ అడిగారు. దానికి నేను డైరెక్టర్ ఈశ్వర్ అని చెప్పాను. అందరూ షాక్ అయ్యారు. ఈశ్వర ఎలా అని అడిగారు. డైరెక్టర్ ఈశ్వర్ శ్వేతని చంపడానికి ఇక్కడికి వచ్చాడు. అతను ముసుగు వేసుకొని ఇక్కడ శ్వేతని ఎలా చంపాలో ప్లాన్ వేశాడు. అలా ప్లానింగ్లోనే సంక్రాంతి ముగ్గు కోసం తెచ్చిన కలర్స్తో హోలీ ఆడుతున్న మిగతా వారికి కనిపించాడు. కానీ వాళ్ళు ఈ ముసుగు మనిషి ఇక్కడ ఉండేవాడేమో అని అనుకున్నారు. శ్వేతని రహస్యంగా బయటికి తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికేసి తలని మాత్రం తీసుకొని లోపలికి వచ్చి ఆ డమ్మీకి అమర్చాడు. అందరూ చూస్తుండగా పై ఫ్లోర్లోని గ్లాస్ విండోని రిపేర్ చేయడానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడుండి డమ్మీతో ఆ ట్రిక్ని ప్లే చేశాడు. దాంతో అందరూ ఆ ముసుగు మనిషి తీసుకెళ్ళిపోయి చంపేశాడు అని అనుకుంటారు. దానికి సాక్ష్యంగా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు అని అనుకున్నాడు. మెల్లగా వెనక్కి వచ్చి ఆ తలని మిగిలిన బాడీ పార్ట్స్ దగ్గర పడేసి అరిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. కానీ మనమంతా డమ్మీ బొమ్మ ఎటువైపు పోయిందో అటువైపు పరిగెడితే డైరెక్టర్ ఈశ్వర్ మాత్రం మిగతా బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో అటువైపు పరిగెట్టాడు. దాంతో నాకు అర్థమైంది డైరెక్టర్ ఈశ్వరే హంతకుడు అని. కానీ ప్రియా రావడం వల్ల తన ప్లాన్ చెడిపోయింది. అసలు ఏమైందంటే, మేము మొదటిసారిగా వచ్చినప్పుడు ముసుగు మనిషిని చూసాం, తర్వాత గెస్ట్ హౌస్లో ఉన్న వారిని కలిసాం. అంటే ఆ ముసుగు మనిషి అయిన ఈశ్వర్ మమ్మల్ని కలవడానికి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని అనుకున్నాడు. సేమ్ టైంకి ప్రియా డోర్ తెరిచింది. దాంతో ప్రియా తన ముసుగు డ్రెస్ని చూసిందేమో అన్న అనుమానంతో తనని కూడా చంపేస్తే తాను తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. ఇదంతా విని డైరెక్టర్ ఈశ్వర్ ఇలా నిజం చెప్తాడు. నేను అంజలి ప్రేమించుకున్నాము. అంజలి రైటర్గా, నేను డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. దానికోసం అంజలి ఒక స్టోరీ రాసింది, అది నాకు చూపించింది. అయితే సేమ్ స్టోరీని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్వేతకు కూడా చూపించింది. అయితే శ్వేత ఆ స్టోరీ తనదేనని ప్రొడ్యూసర్కి చూపించి బెస్ట్ రైటర్ అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండే తనని మోసం చేసిందని తట్టుకోలేక అంజలి ఆత్మహత్య చేసుకుంది. కానీ శ్వేతకి తెలియదు అంజలి ఆ స్టోరీ నాకు చూపించినట్టు. తన మీద పగతో తనని చంపడానికి ప్లాన్ చేశాను అని చెప్పాడు. తర్వాత ఈశ్వర్ని పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లారు. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.